మీరు ఆ ఛానల్ చూసుకున్నట్లయితే ప్రతి వీడియోలో ఓన్లీ ఒక్క ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ టాప్ 1, టాప్ 1, టాప్ 1 అంటూ ఉంటారు. అది టాప్ 1 అని చెప్పడానికి మిగతా ఇన్‌స్టిట్యూట్‌ని కించపరచడం అవసరమా? సో, మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారు చేసుకోండి. బట్ ఇంకో ఇన్‌స్టిట్యూట్‌ని ఎందుకు కించపరచాలి? దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. హలో స్టూడెంట్స్, నేను ఈరోజు ఒక వీడియో చూసాను. ఆ వీడియో ఓవరాల్‌గా కంటెంట్ ఏంటంటే యావరేజ్ 5 టాప్ ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్. అందులో రాథోడ్ సాయస్ అకాడమీ కూడా ఉంది. రాథోడ్ సాయస్ అకాడమీ వచ్చేసి 5థ్ నెంబర్ కింద వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. సో, దాని గురించి నేను మాట్లాడడానికి ఇక్కడికొచ్చాను. అసలు ఇన్‌స్టిట్యూట్‌కి ర్యాంకింగ్ ఎవరిస్తారు? అండ్ ఆ క్రైటీరియా ఏంటి? దాని గురించి లాస్ట్‌లో మాట్లాడుకుందాం. ఈ వీడియోలో నా జెన్యూన్ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఫస్ట్ మేమిక్కడ ఆఫ్‌లైన్‌లో రాథోడ్ సాయస్ అకాడమీ పెట్టినప్పుడు మాకొక ప్రమోషన్ రిలేటెడ్ కాల్ అయితే వచ్చింది. వాళ్ళని పిలిపించి మాట్లాడినప్పుడు ఫస్ట్ ఫ్రీ వీడియో అన్నారు. దాని తర్వాత 10,000 రూపీస్ పర్ వీడియో అన్నారు. దాని తర్వాత మంత్లీ 35,000 అయితే అడిగారు. 35,000 ఇస్తే వాళ్ళు చేసే వీడియోస్‌లో టాప్ ఇన్‌స్టిట్యూట్‌గా ప్రమోట్ చేస్తాము అని చెప్పారు. ఓకే. అదే కాకుండా ఏంటంటే వాళ్ళు అడ్మిషన్స్ కూడా తెప్పిస్తాము. అండ్ 15% కమిషన్ గూడా అడిగారు. అండ్ అడ్మిషన్స్ ఎలా చేస్తారని చెప్పి నేను క్లియర్‌గా అడిగినప్పుడు వాళ్ళ ఛానెల్‌లో వీడియో కింద స్క్రోలింగ్ ఉంటది. మీకు డిస్కౌంట్ కావాలి అన్నా, ఫ్రీ యూపీఎస్సీ కౌన్సెలింగ్ అన్నా కూడా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వమని చెప్పి నెంబర్ డిస్‌ప్లే చేస్తారు. వాళ్ళకొచ్చిన లీడ్స్‌ని ఇన్‌స్టిట్యూట్ వైపు పంపించి మీరు కట్టే అమౌంట్‌లోనే 15% కమిషన్‌ని వాళ్ళకి ఇవ్వమన్నట్టు అడిగారు. సో, ఐ థాట్ దట్ మనకిదంతా వద్దు. జెన్యూన్‌గానే వెళ్దాం. మన దగ్గర కంటెంట్ ఉంది. ఎందుకంటే ఆన్‌లైన్‌లో ఇన్‌స్టిట్యూట్ స్టార్ట్ చేసింది 2019 వే బ్యాక్ అన్నమాట. సో, వి హావ్ ఎ గుడ్ ఆన్‌లైన్ బేస్ ఉంది అండ్ గుడ్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ క్వాలిటీ కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. ఓన్లీ మౌత్ టాక్ తోటే వెళ్దాము. ఇలా సడెన్‌గా వచ్చే స్పైక్‌లు అవన్నీ మనకొద్దని చెప్పి యూట్యూబ్‌లోను గూడా మేము ప్రమోషన్స్ అయితే చేయలేదు. కాకపోతే మీరు నన్ను ఐడ్రీమ్ మీడియాలో చూడొచ్చండి. అక్కడ వాళ్ళు నన్ను ఫ్రీగా పిలిచి కంటెంట్ అడిగితే నేను ఫ్రీగా 2, 3 వీడియోస్ అయితే చేశాను. అంతకు మించి అయితే నేను చేయలేదు. దాని తర్వాత నాకు బిజీగా వర్క్ ఉండేసి నేనైతే చేయలేదండి. అండ్ ఇక్కడొచ్చేసరికి మన రాథోడ్ సాయస్ అకాడమీ గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 10 మంత్స్‌లో కంప్లీట్‌గా కోర్స్ అయితే కంప్లీట్ అవుతదండి ఫర్ ష్యూర్. ఎందుకంటే ఇప్పటికే 2 బ్యాచ్‌లు అయితే మేము ఫినిష్ చేశాము. ఆ 2 బ్యాచ్‌లు కూడా 9 మంత్స్, 9½ మంత్స్‌లోనే దాని లోపలే కంప్లీట్ చేశాము. కావాలంటే మీరు ఓల్డ్ స్టూడెంట్స్‌ని కూడా అడగొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ అండి. ఫ్యాకల్టీ ఇక్కడ మనకు టాప్ ఫ్యాకల్టీనే ఉంటారు. సో కాల్డ్ వాళ్ళు చెప్పే టాప్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇక్కడ మనకి క్లాసెస్ అయితే చెప్తున్నారు. అండ్ నెంబర్ ఆఫ్ హార్స్ గురించి అంటారా? సో మన దగ్గర ఆన్‌లైన్ ప్లస్ ఆఫ్‌లైన్ 2 ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ ఒకటి చెప్పాలంటే మనకి ఇక్కడ ఇన్‌స్టిట్యూట్స్ ఓన్లీ 2 డేస్, 3 డేస్ మాత్రమే మీకు ఆన్‌లైన్‌లో యాక్సెస్ ఇస్తారు. కానీ మన రాథోడ్ సాయస్ అకాడమీ మాత్రం మీకు కోర్స్ అయిపోయిన 1 ఇయర్‌కి కూడా మీకు వ్యాలిడిటీ అలాగే ఉంటుందండి. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ కోర్స్ ఉంటుంది కాబట్టి యాప్‌లో క్లియర్ కట్‌గా ఏ ఫ్యాకల్టీ ఎన్ని హవర్స్ చెప్పారు, ఏ టాపిక్స్ చెప్పారో క్లియర్‌గా ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇచ్చే కంటెంట్ చాలా చాలా అడ్వాన్స్డ్ కంటెంట్. అండ్ కరెంట్ అఫైర్సా మీకు తెలుసా సో కాల్డ్ టాప్ ఇన్‌స్టిట్యూట్‌లోనే ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ అనాలిసిస్ లేదు. కానీ మన దగ్గర ఎవ్రీ డే సిన్స్ 7 ఇయర్స్ ఆన్వర్డ్స్ మన ఇంగ్లీష్ ఛానెల్‌లో అయితేనేమో ఎవ్రీ డే ఇంగ్లీష్ కరెంట్ అఫైర్స్ అయితే వెళ్తూనే ఉంది. అండ్ యూట్యూబ్‌లో అయితే లాస్ట్‌గా మనం చూసుకున్నట్లయితే తెలుగు ఛానెల్‌లో 2 మంత్స్ నుంచి అయితే ఎవ్రీ డే కరెంట్ అఫైర్స్ వెళ్తూనే ఉంది. డెస్పైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మీకు ఈవినింగ్ 5:00 లోపే తెలుగు కరెంట్ అఫైర్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు తెలిసే ఉంటుంది. మీరు ఫాలో అవుతున్నట్లయితే మీకి నేను చెప్పక్కర్లేదు. మీరు 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 చెప్పడం అవసరం లేదు మేడం అని మీరే కింద కామెంట్‌లో పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సిరీస్. మన దగ్గర డిసెంబర్‌లో టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయింది. అండ్ మన దగ్గర టెస్ట్ సిరీస్ వీక్లీ ట్వైస్ పెడుతున్నాం. మనం వెడ్నెస్‌డే రోజు పెడుతున్నాము అండ్ సాటర్‌డే రోజు పెడుతున్నాము. అండ్ క్వెషన్ క్వాలిటీ వచ్చేసి హై స్టాండర్డ్ ఉంటుంది. సో దాని గురించి కూడా మన రాథోడ్స్ ఐఏఎస్ యాప్‌లో ఫస్ట్ 3 టెస్ట్‌లు ఫ్రీగా ఉన్నాయని కూడా నేను మీకు వీడియోస్‌లో చెప్పాను. సో చాలామంది చేసే ఉంటారు. అండ్ మన దగ్గర టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్. తక్కువ కాస్ట్ అని చెప్పి క్వాలిటీ ఉండదేమో అని అనుకుంటారేమో అని చెప్పి 3 టెస్ట్‌లు మేము ఫ్రీగానే పెట్టాం. సో అక్కడ కూడా మీరు క్వాలిటీ అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంత హై స్టాండర్డ్ క్వాలిటీ ఎక్కడా కూడా లేదు. అండ్ అంతే కాకుండా ఇక్కడ నాకొచ్చే క్వెషన్ ఏంటంటే మీరు ఆ ఛానెల్ చూసుకున్నట్లయితే ప్రతి వీడియోలో ఓన్లీ ఒక్క ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్ టాప్ 1, టాప్ 1, టాప్ 1 అంటూ ఉంటారు. అది టాప్ 1 అని చెప్పడానికి మిగతా ఇన్‌స్టిట్యూట్‌ని కించపరచడం అవసరమా? సో మీరు ప్రమోషన్ చేసుకుంటున్నారు చేసుకోండి. బట్ ఇంకో ఇన్‌స్టిట్యూట్‌ని ఎందుకు కించపరచాలి? దట్ ఈస్ మై ఫస్ట్ థింగ్. నెక్స్ట్ మనం క్వెషన్ అడిగినప్పుడు ఎందుకు ఇలా చేశారు? ఆన్ వాట్ బేసిస్? నేను కాల్ చేసి మరి అడిగాను. ఆన్ వాట్ బేసిస్ మీరు మా ఇన్‌స్టిట్యూట్‌కి యావరేజ్ ఇచ్చారు?
అని చెప్పినప్పుడు యు ఆర్ పబ్లిక్ అన్నారు. సో పబ్లిక్ అంటే నార్మల్‌గా పీపుల్‌కి హెల్ప్ చేయాలే కానీ, వీళ్ళు ఇన్‌స్టిట్యూట్ దగ్గర నుంచి కమిషన్ తీసుకొని కింద డిస్కౌంట్, స్క్రోలింగ్ అదంతా ఉంటే అసలు పబ్లిక్ ఎలా అవుతారు? అసలు వీళ్ళిచ్చే ర్యాంకింగ్‌ని బట్టి మీరు ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వడం ఏంటి? అసలు వీళ్ళా ర్యాంకింగ్ ఇచ్చేది? అనే పెద్ద క్వెషన్ నాకనేది రైజ్ అవుతుందండి. ఐ డోంట్ నో వాట్ టు సే. ఇంక నాకు ఎక్స్‌ప్రెస్ చేయడానికి కూడా మాటలు రావట్లేదు ఇక్కడ. అండ్ నేను ఈ వీడియో చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే మీకోసమే అండి. సో మీరు గనుక ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే మీరు అశోక్ నగర్ రండి. ఆర్ ఎల్స్ అశోక్ నగర్ కాకుండా వేరే ఏరియాస్‌లో కూడా ఇన్‌స్టిట్యూట్స్ ఉన్నాయి. కాదనట్లేను. ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి. ఫస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు ప్రొవైడ్ చేసేవి ఏంటి ఫీచర్స్ చూడండి. మర్చిపోకుండా అక్కడ క్లాస్‌లలో ఉన్న ఓల్డ్ స్టూడెంట్స్‌ని పిలిచి వాళ్ళతో మాట్లాడండి. ఎందుకంటే దే విల్ గివ్ ది బెస్ట్ రివ్యూ. వాళ్ళు తప్ప ఎవరు అంత బెస్ట్ రివ్యూ అనేది ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు డైలీ వెళ్తారు ఇన్‌స్టిట్యూట్‌కి. వాళ్ళు డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ కూర్చుంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? ఏం జరగట్లేదు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ ఓల్డ్ స్టూడెంట్స్‌తో మాట్లాడండి. అంతేకాదు మీకు కొంత టైం ఉంది. ఐ కెన్ ఇన్వెస్ట్ 7-10 డేస్ అన్నప్పుడు అశోక్ నగర్‌లో హాస్టల్స్ చాలా ఉన్నాయి. ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వరకు హాస్టల్‌లో ఉండి, హాస్టల్స్‌లో ఉన్న స్టూడెంట్స్‌ని మాట్లాడండి. ఎందుకంటే ఒక హాస్టల్‌లో డిఫరెంట్ ఇన్‌స్టిట్యూట్స్ నుంచి ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి, జస్ట్ మెస్ టైమ్‌కి, మెస్ హాల్‌కి వెళ్తే మీకు డిఫరెంట్ స్టూడెంట్స్ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడండి. జస్ట్ ఇంటరాక్ట్ అవ్వండి. మీది ఏ ఇన్‌స్టిట్యూట్? ఎలా జరుగుతుంది? టెస్ట్ సిరీస్‌లు ఉన్నాయా లేదా? ఫ్యాకల్టీ ఎలా ఉంది? డౌట్స్ క్లియర్ చేస్తున్నారా లేదా? హిందూ అనాలిసిస్ చెప్తున్నారా లేదా? కరెంట్ అఫైర్స్ చెప్తున్నారా లేదా? మెటీరియల్ ఇస్తున్నారా లేదా? ఎవ్రీథింగ్ ఏ టు జెడ్ కనుక్కోండి. కానీ ఇలాంటి ఐఏఎస్ రిలేటెడ్ ఛానల్స్‌ని మేము ర్యాంకింగ్ ఇస్తున్నాము అది ఇది అని చెప్పి ఆ ఛానల్స్ చూసి మాత్రం అస్సలు మోసపోవద్దు. అక్కడే ఫ్రాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మిమ్మల్ని వార్న్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో మీరు ఐఏఎస్ మన ఇన్‌స్టిట్యూట్‌లోనే జాయిన్ అవ్వమని అసలు చెప్పట్లా. మీరు ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా పర్లా. కానీ ఫస్ట్ ఆ ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళండి. అక్కడ మాట్లాడండి. అండ్ అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉందో చూడండి. స్టూడెంట్స్‌తో మాట్లాడండి. దాని తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. జస్ట్ ఫర్ వార్నింగ్ యూ నేను ఈ వీడియో చేస్తున్నాను అంతే. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ గైస్. థాంక్ యూ.